తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రస్తుతం ఒక ఊహించని సవాలును ఎదుర్కొంటోంది. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు సంస్థను వీడివెళ్తున్నారు. కొన్ని నెలల్లోనే 100కు పైగా శాస్త్రవేత్తలు రాజీనామాలు చేయడం లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం ఇస్రోలో కలకలం రేపుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఈ కథనంలో చూద్దాం. గత కొన్ని నెలల్లో ఇస్రోను 100 మందికి పైగా శాస్త్రవేత్తలు వీడారు. ఈ నేపథ్యంలో మానవ సహిత అంతరిక్ష యాత్ర, గగన్యాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఇస్రోను వీడకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. జులై 14న జారీ చేసిన మెమొరాండం ప్రకారం ఈ ఫ్లాగ్ షిప్ మిషన్లలోని శాస్త్రవేత్తల రాజీనామాలకు ఇకపై నేరుగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్రోలో ఉన్న 14,600 మంది ఉద్యోగులతో పోలిస్తే 100 మంది తక్కువే అయినా వారు సంస్థను వీడటం తీవ్ర ప్రభావం చూపుతోంది. చంద్రయాన్ 3, గగన్యాన్ వంటి మిషన్లలో సంవత్సరాల పాటు పనిచేసిన వారి నైపుణ్యాన్ని కొత్త వారితో సులభంగా భర్తీ చేయడం సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు. పరిశ్రమ నిపుణుల ప్రకారం దేశంలో ప్రైవేట్ స్పేస్ సెక్టార్ భారీగా అభివృద్ధి చెందడమే ఇస్రోలో వలసలకు ప్రధాన కారణం. 2020లో అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలను అనుమతించినప్పటి నుంచి స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, బెల్లాట్రిక్స్, ధ్రువ స్పేస్ వంటి స్టార్టప్లు దూసుకుపోతున్నాయి. ఈ ప్రైవేటు కంపెనీలు శాస్త్రవేత్తలకు మెరుగైన జీతాలు, స్టాక్ ఆప్షన్లు, అలాగే కెరీర్లో వేగవంతమైన వృద్ధిని ఆఫర్ చేస్తున్నాయి. మాజీ ఇస్రో అధికారులు కూడా ఈ స్టార్టప్లకు మెంటార్లుగా లేదా వ్యవస్థాపకులుగా వ్యవహరిస్తూ టాలెంట్ను ఆకర్షించే ఎకోసిస్టమ్ను సృష్టిస్తున్నారు. కేవలం బయటి అవకాశాలే కాదు, ఇస్రో అంతర్గత పరిస్థితులు కూడా ఈ వలసలకు కారణమవుతున్నాయి. ఇటీవల గగన్యాన్ G1 టెస్ట్ ఫ్లైట్, SSLV-L1 వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. సంస్థలో నిర్ణయాలన్నీ చైర్మన్ ఆఫీస్కే కేంద్రీకృతం కావడం వల్ల ఆమోదాలు ఆలస్యమవుతున్నాయని, కార్యకలాపాల్లో స్వేచ్ఛ కరువైందని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల తరహాలో ప్రాజెక్టు బేస్డ్ ఎంప్లాయ్మెంట్ మోడల్ను ఇస్రో పరిశీలించాలని సీనియర్ అధికారులు సూచిస్తున్నారు. శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బందిని తీసుకునే నాసా హైబ్రిడ్ విధానం ఇస్రోకు కూడా మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ హైబ్రిడ్ మోడల్ వైపు వెళితే ప్రైవేట్ రంగం ఎదుగుతున్న కొద్దీ ఇస్రో డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, రీయూజబుల్ రాకెట్స్, న్యూక్లియర్ ప్రొపల్షన్ వంటి అడ్వాన్స్డ్ రీసెర్చ్పై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుంది. దశాబ్దాలుగా ఏరోస్పేస్ ఇంజనీర్లకు ఏకైక గమ్యస్థానంగా ఉన్న ఇస్రోకు ఇప్పుడు ప్రైవేటు సంస్థలు సవాలు విసురుతున్నాయి. దేశంలోని అత్యుత్తమ మేధస్సును ఆకర్షించడంతో పాటు వారికి మెరుగైన అవకాశాలు కల్పించి సంస్థలోనే ఉంచుకోవడం ఇప్పుడు ఇస్రో ముందున్న అతిపెద్ద సవాలు.